పేదల కోసం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు 24,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేశారని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు రాచర్ల ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సిద్ధా రాఘవరావుకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. లక్షల మందికి 9,510 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు తోబుట్టువులందరూ కూడా పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ద్వారా ఈ రోజు సబ్సిడీ రుణాలు కానీ, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అందరిని కూడా ఆదుకున్నాం. పేదరికలే సమాజం కావాలి, పేదలందరూ కూడా అన్ని విధాలుగా చంద్రన్న పెళ్లి కానుకలు కానీ, చంద్రన్న కానుకలు కానీ ఇవన్నీ కూడా ఇచ్చి మనం ఆదుకున్నాం. అయితే రాష్ట్రంలో మనకి బీజేపీ గవర్నమెంట్ మనం సహకరించట్లేదు కేంద్రం. అందువల్లే మనం నరేంద్ర మోడీ గారు మనకి ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు. దానికోసమే గుడివాడలో